కస్టమర్స్ అయితే ఎవరు రాలేదు, వండడం పెట్టడం పడేయడం ఇదే రిపీట్ అయ్యింది. పొరిగింటి చేపల పులుసు అంటే హైదరాబాద్ లో ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ సృష్టించడానికి అది చిన్న జర్నీ కాదనమాట, చాలా పెద్ద జర్నీ చేశాడు బ్రదర్ సతీష్. సతీష్ గారు నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ అనమాట. చాలా మందికి చెప్తుంటాను మీ గురించి కూడా నేను. ఒక చిన్న బండి మీద స్టార్ట్ అయిన మీ జర్నీ, ఒక ఫుట్పాత్ మీద స్టార్ట్ అయిన జర్నీ, ఇప్పుడు ఒక సామ్రాజ్యంలా స్థాపించారు. అసలు ఏంటి మీ జర్నీ? మీది ఏ ఊరు? మీ జర్నీ గురించి ఒకసారి చెప్పండి. మాది భీమవరం అండి. భీమవరం నుంచి వచ్చారు. భీమవరం హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 2008లో వచ్చాం. ఓకే. 2008లో వచ్చి కొంచెం ఆర్థిక సమస్యల వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే అండి. అప్పటికి మనకంటూ ఏ టాలెంట్ లేదు, ఏమీ లేదు. ఏదో చిన్న ఆఫీస్ బాయ్ అను అట్లా ఇట్లా ఆన్లైన్ దగ్గర పనిచేయడం జరిగింది. అట్లనే చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే కార్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాను. అలా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను కూడా ఆన్లైన్ ఇంట్లో పనికి వెళ్ళేది. నేనేమో డ్రైవర్ గా చేస్తుండే. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇట్లా ఫుడ్ బిజినెస్ చూసాం. మనం ఎందుకు ఇలా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని అప్పుడు చిన్న తోపుడు బండి మీద చిన్న ఫుడ్ బిజినెస్ పెట్టాం. ఓకే. బిజినెస్ అంటే బిజినెస్ కాదు, ఏదో బతుకుదేరు కోసం, ఏదో బతకడం కోసం ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్న ఆలోచనతో చేసుకున్నాం. ఓకే. అట్లా ఒక 1 మంత్ వరకు తోపుడు బండి మీద పెట్టి నడిపించాం. తర్వాత 1 మంత్ తర్వాత అంటే పెట్టినట్టు లాస్ట్ 1 మంత్ వరకు. 1 మంత్ తర్వాత కస్టమర్స్ వచ్చారు. అప్పటి నుంచి 1 మంత్ తర్వాత ఫుల్ గా కస్టమర్స్ వచ్చారు.